నాకు అప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ రికవర్ అవుతుంది. టెన్షన్ పడదు ప్రసాద్ గారు, నెక్స్ట్ సినిమా చేద్దాం, మీరు ఆలోచించొద్దు, హ్యాపీగా అయిపోయినాను. అంటే అప్పుడు కేవ్ కేక షూటింగ్ చేస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో. సరే నేను కలవడానికి వెళ్ళా. మీరు ఎందుకు వచ్చారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని మీరు ఎందుకు వచ్చారు, లొకేషన్కి ఎందుకు వచ్చారు అని ఆమె సీరియస్ అయ్యాడు. అంటే నేను బయట తిరగకూడదు, బట్ హరీష్ మనం తర్వాత పని అయిపోయిన వర్క్ ఎత్తుక్కోవాలి కదా. మరి ఆయన పిలిచిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఫోన్ చేసి పంపిస్తాడు కాదు కదా, మన వెళ్ళి కలవాలని తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయనతో కలిసి రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్య పరిచయాలు సినిమాలు చేశాను. తర్వాత దాగుడు మూతలని స్క్రిప్ట్ చేశాం. మన ఉస్తాద్ భగత్ సింగ్ ముందు కూడా ఒక రీమేక్ ఏదో చేయబోతున్నాం ప్రసాద్ గారు, చేద్దాం మనం అన్నాడు ఆయన. ఆ టైంలో ఆయన ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ కూడా ప్లాన్ చేశాడు. ఒక కొత్తగా, అది నేను ఇప్పుడు చెప్పలేను, అది మెటీరియలైజ్ కాలేదు. కానీ తేరీ సినిమా కదా సార్, ఉస్తాద్ భగత్ సింగ్, అది నాకు తెలీదు. ఏం చేస్తున్నారు ఇది వదిలేయండి. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నాడు కథల్లో, దాని గురించి చేద్దామని ఆయన పిలిచాడు 2022 ఎప్పుడో, బట్ మెటీరియలైజ్ కాల. అది ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.